ఈశాన్యంలో నెల రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. సాధారణ మణిపూర్ పౌరుడు ప్రశాంతతకు దూరమై నెల రోజులు దాటింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, పలువురు ప్రముఖులు, సామాన్యులు స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా. ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒక్క వ్యక్తి మాత్రం ఇప్పటివరకు నోరు మెదిపింది లేదు. ఆయన ఒక్కడి మాట కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ఇంతకు ఆయన మౌనానికి కారణమేంటి? హింసాకాండతో మణిపూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. తాజాగా బాధిత ప్రజలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కలుసుకున్నారు. అక్కడ పరిస్థితులను చూసి చలించిపోయారు. ఇక్కడ వారి దుస్థితి వర్ణనాతీతమని, తాను కలుసుకున్న ప్రతి ఒక్కరూ కన్నీటితో సాయం కోసం వేడుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. దాదాపు 3,000 పైగా శరణార్థి శిబిరాల్లో 50,000 మంది జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది తాజా పరిస్థితి. మణిపూర్లో శాంతి నెలకొనడం అవసరమని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర క్రీడా రంగానికే కాకుండా యావత్ జాతి గర్వించే బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ కొన్ని రోజుల క్రితం చేసిన వేడుకలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ప్రజల ప్రాణాలు, జీవనోపాధికి భరోసా ఇచ్చేందుకు తక్షణం శాంతి నెలకొవాల్సిన అవసరం ఉందని, అందరూ కలిసికట్టుగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇప్పటి వరకు మణిపూర్పై మాట్లాడింది లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రమే మణిపూర్లో 4 రోజుల పాటు పర్యటించారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నారు. అఖిలపక్షం సమావేశాన్ని అమిత్ షానే నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రధాని ఇవేమీ పట్టనట్టు తన కార్యకలాపాలలో మునిగిపోతున్నారు. గిరిజనులైన కూకీలు, నాగాలు, అలాగే మైదాన ప్రాంతాల్లో నివసించే మైటీల మధ్య జరుగుతున్న హింసపై ప్రధాని ఎందుకు ఈ ఊహాన్ని అనుసరిస్తున్నారు? స్థానిక నేతలకు, అక్కడి ప్రభుత్వానికి, అమిత్ షాకు ఆ బాధ్యతలు అప్పగించి తను మాత్రం విదేశీ టూర్లకు వెళ్లి వస్తున్నారు. ఇదే విషయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మన్ కీ బాత్ అంటూ బోలెడు విషయాలు చెబుతున్నారు. కానీ మణిపూర్కి బాత్ సరిగ్గా వినడం లేదని మండిపడుతున్నారు. జూన్ 20న జరిగిన మన్ కీ బాత్ ను కూడా మణిపూర్ ప్రజలు బహిష్కరించారు. ప్రధాని మోదీ మిస్సింగ్ అంటూ మణిపూర్లోనూ ఇతర చోట్ల పోస్టర్లు వెలుస్తున్నాయి. ప్రతిపక్షాల శాంతి కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ మౌనంతో మరింత అశాంతి అక్కడ నెలకొనే ప్రమాదం ఉందని, వెంటనే ప్రధాని స్పందించాలని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. కొన్ని విషయాలపై ప్రధాని మాట్లాడకుండా ఉండటమే బెటర్ అన్నట్టుగా, మౌనమే అన్నిటికీ సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని మాట్లాడితే ఓ ఓదార్పు ఉంటుందని, ఆయన తీరును నిర్లక్ష్య వైఖరిగానే జనం చూస్తున్నారని విమర్శిస్తున్నారు.